ఈ తిరుపతిలో నిన్నటి నుంచి జరుగుతున్న గంగమ్మ జాతరకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విశిష్టత ఉంది. వీటికి మన రాష్ట్రం నుంచేనే కాకుండా తమిళనాడు నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తారు. మనకి ఈ గంగమ్మ జాతర 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. మనకు ముఖ్యంగా 9వ తేదీ, తర్వాత 11వ తేదీ, 12, 13 ఈ ముఖ్యమైన రోజులు. ఆ 13వ తేదీ విశ్వరూపంతో మనకి ఈ గంగమ్మ జాతర ముగుస్తుంది. ఇక్కడ భక్తులు రాకని రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి క్యూ లైన్స్ కూడా టెంపుల్ వెలుపలికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానివల్ల భక్తులకి అతి తక్కువ టైంలో దర్శనం కలిగించడం మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఒక 150 మంది లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ఒక 100 మంది ట్రాఫిక్ వాళ్ళతో బందోబస్తు చేయడం జరుగుతుంది. 9వ తేదీ నుంచి 500 మందితో బందోబస్తు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టెంపుల్ లోపల, టెంపుల్ బయట, తర్వాత పోస్ట్ ఆఫీస్ నుంచి టెంపుల్ వరకు, తుడా జంక్షన్ నుంచి ఇక్కడ వరకు సుమారు ఒక 55 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది.